కష్టపడి వాటిని సిద్ధపరిచారు వంట చెరుకుకి. అలాగే పందిర్లు వేయుటకు, గడలు తెచ్చుటకు, ఆకులు తెచ్చుటకు. మరి ఈ వ్యవస్థ అంతా ఎందుకొరకు? ఉం? ఈ పరిచర్య అంతా మన దగ్గర ఇప్పుడు జనరేటర్ ఉందనుకో, మనకి లైటింగ్ కావాలి, అనేక వస్తువులు ఉపయోగపడటానికి వంటగదిలోను, ఇంకా మరి మనకి ఫ్యాన్ చేయటానికి జనరేటర్ కావాలి. కానీ ఆ శబ్దం అక్కడ జరుగుతుంది, అది అక్కడ పనిచేస్తుంది. సరే, మనకి లైట్ కావాలి, ఫ్యాన్ కావాలి, ఇక్కడ తెచ్చి పెట్టుకుంటే ఎలా ఉంటుంది అది జనరేటర్? మనం అనుభవించగలమా? అనుభవిస్తాం. ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వస్తుంది, కానీ అది మరుగైండి మనకి శక్తి ఇస్తుంది. కాబట్టి మరి ఇంతగా మనం అనుభవించామంటే ప్రార్థన ఫలం. అనేక దినాలుగా సహోదరులు మరి అనుదినం వచ్చి ప్రార్థనలో పాల్పొచ్చి ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వచ్చారు. అలాగే సహోదరులు ప్రార్థిస్తూ వచ్చారు, అర్పణలు అర్పిస్తూ వచ్చారు. ఇవన్నీ మరుగైండి మరి ఈ కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి అయితే అక్కడ అది లేకపోతే ఎలక్ట్రిసిటీ ఎలాగ మనకు రాదో, అవి అక్కడ ఉండి అది పనిచేస్తేనే మనం ఇక్కడ సంతోషంగా అనుభవించగలం. అలాగే వెనక పరిచయం చేసిన వారందరి పరిచర్లు మనకి కనపరచడానికి కాదు, అవి మన దగ్గరికి వచ్చి చప్పుడు చేయటానికి కాదు, అవి కానీ ఫలం జరుగుతుంది. మరి ఓ దినమున మరి ఈ పరిచర్య ఫలాన్ని మనం చూడగలం. మరి అయితే ఒక హెచ్చరిక కూడా వస్తుంది. దేవుడు అని అన్నాడు, ఒరే మరలా ఇలాగ వస్తుందో రాదో, త్వరగా కాలాలు మారిపోతున్నాయి, మళ్ళా ఈ పరిసరాలు చేయటానికి అవకాశం ఉంటుందో లేదో. ఎందుకంటే చీకటి కమ్ముకుంటూ వస్తుంది, భ్రష్టత్వం వచ్చేస్తూ ఉంది. మరి ద్వారం మూయబడుతుంది, అప్పుడు మనం పని చేయలేం. అప్పుడు మనం సువార్త ప్రకటించడానికి ఇప్పటికే బంధింపబడింది. అయితే ఏదో విధంగా మనం దేవుని వాక్యాన్ని మరి ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన సంకల్పంలో ఉన్న వారిని త్వరగా లోపలికి మనం తీసుకురావాల్సి ఉన్నాం. ద్వారం మూయబడ్డాక మనమేమీ చేయలేం. దేవుడే అనుమతిస్తున్నాడు ఆపివేయటకై. దేవుని సెలవు లేనిదే ఎవడు కూడా కాలైనా చేయైనా ఎత్తలేరు. దేవుడు అనుమతిస్తున్నాడు. కాబట్టి మనందరం హెచ్చరిక తీసుకుని మరి చేయవలసిన పని త్వరగా చేయవలసి ఉన్నాం. నెక్స్ట్ మనం కలిగి ఉంటామో లేదో, ఎలాంటి ఆంక్షలు వస్తాయో మనకు తెలియదు. సువార్త ప్రకటింపకుండాను ఇలా కూడుకుని పిల్లల మధ్యలో పరిచయం చేయటకును అవకాశం మరి తగ్గిపోతుంది, ద్వారం మూయబడుతుంది. నోవ వాడలో సిద్ధపరచబడ్డాక దేవుని మాటకు ఆయన విధేయత చూపించాడు. దేవుడు చెప్పినట్టుగా చేశాడు, పని సంపూర్తి అయింది. ఈలోగా మరి భూమి మీద దేవుడు హెచ్చరిస్తాను వచ్చి ఉన్నాడు. భూలోకం చెడిపోయింది కదా. 9 దినాల్లో దేవుడు మనుషులను చూసినప్పుడు సంతోషించట్లేదు, వారిని చూసినప్పుడు ఆనందించట్లేదు. ఎందుకురా వీళ్ళని ఇలాగా అయిపోయారు, ఎందుకు వీళ్ళకి ఇది ఇచ్చాను, ఎందుకు ఇది కలజేశాను అన్నట్టుగా బాధ కలుగుతుంది, సంతాపం పుట్టిందంట. భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయింది. ఇప్పుడు 9 దినాల్లో ఉన్నట్టుగా మనిషి కుమారుని దినాల్లో సంభవిస్తూ ఉంది. ఇప్పుడు చెడిపోతుంది. ఏం చెడిపోతుంది? పరిస్థితులన్నీ చెడిపోతున్నాయి, మానసిక స్థితులు చెడిపోతున్నాయి, ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, హార్మోన్స్ మారిపోతున్నాయి, ఆహారం సరైన ఆహారం కాదు, కృత్రిమంగా ఉంటున్నాయి, ఏది స్వాభావికంగా ఆర్గానిక్గా లేవు అని కెమికలైజింగ్. మరి
ఏది కూడా సరిగా లేవు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట చెప్తున్నారు. మీరు ఒక పాయింట్ చెప్తే పాస్టర్ గారి కంటే బాగా ప్రఖ్యాతి నొందిన వాక్యోపదేశకుల కంటే మంచి మంచి స్టడీ అది ఇచ్చేస్తుంది. మీరు బోధించడానికి పాయింట్లన్నీ ఇచ్చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఒక టీవీ పెట్టి దానికి అది ఆ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి పలానా అంశం గురించి మాట్లాడమంటే ఏ డాక్టర్స్ అంటే బోధకులైన వాళ్ళ అందరిని మించి చక్క లైన్లో ఇస్తుంది అది. మరి ఇప్పుడు మంచికి చేయటానికి చాలా మంచిగానే ఉన్నాయి, చెడ్డవి కూడా అందులోనే ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. చివరికి ఇప్పుడు మనుషులందరూ మరి మార్కింగ్ వేసుకోవాల్సిన సమయాలు వస్తాయి. మనం ఈ లోకంలోంచి వెళ్ళిపోవటానికి ఇవన్నీ ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అయి ఉన్నాం. మరి కొంత ఆస్తులని, కొన్ని ఆశలని మనం భూమి మీద కలిగి ఉన్నాం. ఐగుప్తులోని ఇశ్రాయేలీయులు కూడా అలాగే ఉన్నారు. వెళ్ళిపోవటానికి వాళ్ళకి ఇష్టం లేదు. కొన్ని ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి అందులో. అయితే బాబోయ్ వద్దురా బాబు, మేము వెళ్ళిపోతాం అన్నట్టుగా చేయబడాల. కాబట్టి లోకంలోంచి మనం బయట వాళ్ళము, ఏలియన్స్, మనం ఈ లోకస్తులం కాదు. అందుకే ఈ శ్రమలు, ఈ ఆటంకాలు, ఎదుర్కోళ్ళు వస్తున్నాయి. మరి ఆ ముద్ర వేసుకుంటే మనం అన్నీ అనుభవించవచ్చు, కానీ అది కొంచెం కాలమే. నొసట ఎందైనా చేతి ఎందైనా ఆ క్రూర మృగం యొక్క ముద్ర వేసుకుంటే అనుభవించవచ్చు కొద్ది కాలము ఈ లోకాన్ని. కానీ ఆ ముద్ర వేసుకున్నాక ఏమవుతుందంట? రాత్రి పగలు నిద్ర ఉంటుందా? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. కాబట్టి మనం వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. ఇప్పుడు ఇందులో సంపాదించుకుని ఈ ఇన్వాల్వ్మెంట్లో ఉండే వాళ్ళం కాదు. 14వ అధ్యాయం, 14వ అధ్యాయము 9వ వచనం చదవండి. గొప్ప స్వరం బిగ్గరగా చెప్పాడు. ఏమని? ముద్ర వేసుకోకపోతే ఏమవుతుంది? క్రయ విక్రయాలు, కలిగిన ఆస్తి మీది కాదు. నా డాక్యుమెంట్లు ఉన్నాయి బాబు, ఈ పొలం నాది, ఈ ఇల్లు నాది అంటే కాదు, నీది కాదు. నువ్వు నమోదు చేసుకుంటలే, నువ్వు నీదని నీకు కోడ్ వేసుకుంటలే, నొసల మీద కానీ చేతిలో కానీ. ఇప్పుడు ఉదాహరణకు నాకు ఆ ముద్ర వేసుకుంటే ఆ కంప్యూటర్ దగ్గర పోయి ఇట్లా అంటే నమస్కరిస్తే అంటే ఇట్లా అంటే స్కాన్ అయిపోతుంది. ఆ క్యూఆర్ కోడో లేకపోతే స్కానరు. అది ఇప్పుడు నా పొలము, నా ఆస్తి, నా చదువు, నా యొక్క యోగ్యతలన్నీ నా క్రయ విక్రయాలు చేయటకైనా కానీ ఈ వరల్డ్ ట్రాన్సాక్షన్ అంతట్లో పాల్పుచ్చుకోవచ్చు నేను. కానీ ఈ రేడియేషన్ వలన, వాడికి ఏఐ ఇంటెలిజెన్స్ వలన మొత్తం పాడవుతుంది. తర్వాత కొద్ది రోజులకే అప్పుడు వాళ్ళకి నిద్ర ఉండదు, వాడికి కలిగి ఉండి నిద్ర ఉండదు. అయితే దేవుని పిల్లలుగా మనకేముంటుంది? ఆ ముద్ర వేసుకోకపోతే అరణ్యంలో ఉన్నట్టుగా కొంచెం ఆ బండలో నీళ్లు వచ్చినట్టు దేవుడు ఆశ్చర్యరీతిగా మనకి ఆహారం, నీళ్లు ఇస్తాడు, నీడిస్తాడు. అరణ్యానికి పోవాల్సి ఉన్నాం. ఇప్పుడు అరణ్యానికి పోవాలా? ఇప్పటికే చాలామంది దేవుని పిల్లలు అరణ్యానికి పోతున్నారట. రీసెంట్లీ ప్రెస్కి ఎవరు షేర్ చేశారు, రష్యాలో దేవుని పిల్లలు బైబిల్ చదవటానికి లేదట. వాళ్ళు 30 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారంటే వచ్చేస్తారంట. ఎందుకని? ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? మేము ఫ్యామిలీ మీట్ అయ్యాం, మేము ఫంక్షన్లో ఉన్నాం అని చెప్తే వాళ్ళు చూసి బైబిల్ ఉండకూడదు వాళ్ళ దగ్గర, బైబిల్ ఉండకూడదంట వాళ్ళ దగ్గర. బైబిల్ ఉందంటే అరెస్ట్ చేసేస్తారు, హింసిస్తారు, చంపేస్తారు. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి వాళ్ళకి. అనగా దేవుడు మూసివేస్తున్నాడు. అయితే భక్తిలో ఉన్నవాళ్ళు ఇంకా అధికమైన భక్తిలోకి వస్తున్నారు. అంతేకాదు వాళ్ళకంట మరి
బైబిల్ అంతా చదువుకుని ఉంటారు. సో నూతన నిబంధనల సువార్తలు. అరే జాన్ అనేసరికి ఆయన బైబిల్లో యోహాను సువార్త అంతా ఆయన బట్టి పట్టేస్తాడు. పలానా అధ్యాయం పలానా వచనం అంటే ఇంక బైబిల్ చూసి కాదు, జాన్ అన్న అతను పేరు బాబ్జే కావచ్చు, జాన్ అని చెప్తే 5:10 అంటే ఆయన చదివేస్తాడు. బైబిల్ తెచ్చుకుని చదివేది కాదు. అలాగా మరి వాళ్ళు హింసలో ఉన్నప్పటికీ వాక్యమందు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. మరి అది మనకి ఇంకా రాలేదు. చీకటి కమ్ముకుంటూ వస్తుంది భ్రష్టత్వం. మరి పిల్లల్లో ఇప్పుడే వాక్యం పెట్టబడాలి. తర్వాత వారికి నేర్పించడానికి అవకాశం ఉండదు. మీరు అందరు ప్రయాసపడ్డారు, అది ఫలిస్తుంది. మరి ఎన్నెన్నో విధాలుగా మారుతున్నాయి సంగతులు. భూలోకం చెడిపోతుంది ఇంటెలిజెన్సీని బట్టి. అయితే అనుభవించవచ్చు కొద్ది కాలం, కానీ వాళ్ళకి రేడియేషన్ బట్టి వాళ్ళకి నిద్ర ఉండదు, నెమ్మది ఉండదు. చూడు 11వ వచనంలో వాళ్ళకి నిద్రే ఉండదు, నెమ్మది విశ్రాంతి లేదు. దేవుని బిడ్డలుగా మనకి పడుకోవచ్చు ఏమి లేకపోయినా. మరి ఏమి క్రయ విక్రయాలు చేసుకో అక్కర్లేదు, ఏది సంపాదించుకుని దాచుకుని పెట్టుకో అక్కర్లేదు, ఆహారం కొరకు చింతపడక్కర్లేదు. ప్రభు ప్రొవైడ్ చేస్తాడు అరణ్యంలో. ఈ ముద్ర వలన వేసుకుని సంపాదించుకుని మన లౌకికమైన జ్ఞానం కలిగి నిద్ర లేని వారుగా ఉండేటికంటే ప్రభువైన దేవుని కలిగి ఉండి మనము విశ్రాంతి కలిగి ఉండవచ్చు. చూడండి ఇక్కడ 12వ వచనం కూడా ఇందులో కనపడుతుంది. శ్రమలో హింసలో ఓర్చుకుంటూ ఉంటే దేవుడు ఎలా పోషిస్తాడో మీరు చూస్తారు. ఇరుకులో ఉన్నా కానీ ఎట్లాగా దేవుడు సహాయపడతాడో, మరి బలహీనతల్లో ఉన్నా కానీ బలం దేవుడు ఎలాగిస్తాడో, కొదువల్లో ఉన్నా కానీ తన సమృద్ధిని బట్టి దేవుడు ఎట్లా నింపుతూ ఉంటాడో, ఓర్పుతో ఉంటే అప్పుడు మీరు అనుభవిస్తూ ఉంటారు. మరి 13వ వచనం ప్రభునందు మృతులైన మృతులు ప్రభునందు ఇన్ ద లార్డ్. కాబట్టి ఇంకా ప్రభులోకి రాలేకపోయిన వాళ్ళు, ఇంకా రాలేదనుకో, అప్పుడేమవుతారు? వాళ్ళకి విశ్రాంతి లేదు. ఇప్పుడు వాడ సిద్ధమయ్యాక మరి దేవుడు వచ్చి ఆయన నోవాహును అతని పిల్లలందరినీ పిలిచాడు లోపలికి. కమ్ ఇన్ టు ది ఆర్క్, వాడలోనికి రండి, ప్రవేశించుడి తెలుగు. కమ్ ఇన్ టు ది ఆర్క్. దేవుడు ఆల్రెడీ అందులో వచ్చి ఉన్నాడు, అందులోనికి వాళ్ళని పిలిచాడు. ఇప్పుడు వాడలోనికి వచ్చారు. పవిత్ర జంతువా అపవిత్ర జంతువా కాదు. ప్రభు పిలిచినప్పుడు ఎవరైతే విధేయులై వచ్చారో, ఏ ప్రాణమైతే వచ్చిందో అవన్నీ ఒక ఫ్యామిలీగా ఓడలో ఉన్నారు. కాబట్టి పవిత్రలా అపవిత్రలా అది కాదు మనకు కావాల్సింది. ఒబీడియంట్ ఆర్ డిజొబీడియంట్, విధేయులా అవిధేయులుగా. కాబట్టి లోపలికి వచ్చారు, దేవుడు మూసివేశాడు. లోపలికి వచ్చాక దేవుడు ఎన్ని రోజులు మూసేశాడు? ఆదికాండం 7వ అధ్యాయం దేవుడు చెప్పినట్టుగా 6వ వచనం 7:6. వాడలో. సో ప్రభునందు రక్షణలో లేక రక్షణ వాడలో ప్రభువైన యేసుక్రీస్తులో ప్రభునందు మనం ఉన్నామో లేదో చూసుకోవాలా. సో వాడలో ప్రవేశించాక మరి దేవుడు ఏటేటిని రప్పించాడు. జంతువులన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మరి ఎప్పుడు వచ్చింది ఆ ప్రళయం? 7 దినములైన ఫస్ట్ డే
బయటేమో మంచి డ్యాన్స్ అవుతుంది, విందులు జరుగుతున్నాయి, ఆ, ఆనందంగా ఉన్నారు. వీళ్ళైతే ఎక్కడున్నారు? ఓడలో ఉన్నారు. ఆల్రెడీ దేవుడు మూసేశాడు. 16 వచనం. ఉమ్, ఉమ్. మూసేశాడు. మూసేశాక బయటికి వెళ్ళటానికి లేదు. 1 డే అయిపోయింది. రోజు లెక్కెట్టుకోవాలంటే కష్టమే, కానీ వారం అంటే తేలిక. 7 రోజులు అందులో ఉండి బయటేమో ఆడ పెళ్ళి అవుతుందంటే అక్కడ డ్యాన్స్ అవుతుంది, బట్టలు ఇప్పేసి భలే డ్యాన్స్ చేస్తున్నారు. ఉం? అయితే వీళ్ళు ఎంజాయ్ చేయటానికి లేదు. వాళ్ళేమో బయట ఉండి వాళ్ళు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆ, ఈ ఎంజాయ్ చేయకుండా బయట వాళ్ళు మూయబడ్డారు అని అనుకోవచ్చు. కానీ మనం ప్రభునందున్నాం. లోకంలో సంతోషించే రీతిగా మనం సంతోషించలేము. అయితే ఇంకా ఉపద్రవం వచ్చినట్టుగా, తీర్పు వచ్చినట్టుగా, లేకపోతే మరి ప్రపంచం అంతటి మీదకి ఉపద్రవం వచ్చినట్టుగా మనం ఏం చూచుట్లేదు. అంతా నెమ్మదిగానే ఉన్నట్టుగానే ఉన్నది. అన్నీ ఇంటెలిజెన్సీ బాగానే ఉన్నట్టు ఉన్నది. కట్టుచు, నాటుచు, పెండ్లికిచ్చు, పండ్లు పుచ్చుకొంచు, తినచు, త్రాగుచు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆ ప్రళయం ఆరంభమైనప్పుడు కనీసం ఇంటిలోంచి బయటికి వెళ్ళేంత గాలి లేదు. కొన్ని పాటలు మనం పాడుతున్నాం సండే స్కూల్ పిల్లలు, నోవా నోవా తలుపు తీ అని వచ్చారంటారు. నో, ఆ మాట కూడా సరైనదే కాదనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద తుఫాన్ గాలి వచ్చిందనుకో, టొర్నాడో వచ్చింది ఒకసారి మన ప్రాంతానికి, కనీసం బయటికి ఇక్కడ దాటి వెళ్ళేంత బయటికి వెళ్ళేంత లేదు. అటువంటి చినుకులు, అటువంటి గాలికి బయటికి ఎవరు పోలేరు. కాబట్టి అంతలో సడన్గా వస్తాయి. కాబట్టి అప్పుడు ఎవ్వరు కూడా దగ్గర పోయటానికి కూడా అవకాశం ఉండదు. మరి ఇప్పుడు దేవుడు ఓడలో మూసేశాక మనం పని చేయలేము, కానీ ధైర్యంగా ఉండొచ్చు, రక్షణలో ఉన్నాం. అందుకే పిల్లలేమి, పెద్దవాళ్ళేమి, ఇంకా మనలో ఎవరైనా లోపల రాలేదు అంటే, ప్రభులోనికి క్రీస్తు యేసునందు ఆయనలో ఇంకా రాలేదు అంటే అపాయమే. ఏ టైంలో ముందుగా మూసివేయబడ్డాక అప్పుడు సువార్త ప్రకటిద్దామంటే నో, చెప్పలేరు, వెళ్ళలేరు బయటికి. మరి కూడుకుంటకు కూడా అవకాశం ఉండదు. ఒక VBS అవుతుంది సామర్లకోటలో, అక్కడ సహోదరులు వచ్చి చూపించారు. బయట వాళ్ళు వచ్చేసారు. ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ పిల్లలకి? వీళ్ళ అమ్మ నాన్న చెప్తలేదా? వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు కదా, మీరేం చెప్తారు ఇక్కడ? వాళ్ళని మీరు మత మార్పిడి చేస్తున్నారు. అలా చెప్పి పెద్ద పెద్ద కేకలు వేసేసి డిస్టర్బ్ చేసేసారు పిల్లల మధ్యలో. సో అలా చీకటి వస్తుంది. కాబట్టి మీరు చేసిన పరిచర్య ఇప్పుడు పిల్లల్లో పనిచేస్తుంది. మరి భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు. ఇవన్నీ సంభవిస్తాయి. ప్రభు సింహాసనాసీనుడే, కానీ ప్రభు మూసివేయుచున్నాడు. అలా జరగటానికి దేవుడు విడిచిపెట్టాడు. మరి అలాగన ద్వారం మూయబడుతుంది. మరి మీ మట్టుకు మీరును ప్రభునందు ఉండి మరి ప్రభు పని అందు ఆసక్తి కలిగి ఉండండి. మూసివేశాక ఇంక మనమేమి చేయలేము. మూయబడ్డాక బయట వాడు లోపల రావటానికి లేదు, లోపల ఉన్నవారు బయట పోలేము, బయట పోకూడదు మనం. ఎందుకంటే అపాయం, గాలి, తుఫాను, ఎట్లా బయట వడగండ్లు పడుతున్నాయో, ఉరుములు, మెరుపులు, వడగండ్లు పడతాయో, అలాగ బయటకు వచ్చామో రాలేము. కాబట్టి ప్రభు భద్రత మనకు మీద ఉన్నది. కాబట్టి మేము పొందిన మనము ఇంకా పని చేయాల్సి ఉంటే త్వరగా చేయవలసి ఉన్నాం. కాబట్టి అందుకొరకే ఈ మందిరంలో పరిచర్యలు జరుగుతున్నాయి. ఆ ఉద్దేశమే. మరి అందుకొరకు మీరు ఆయా రీతిగా పరిచర్య చేస్తున్నారు. మరి ఆవరణంలో మరి VBS వస్తుంది, ఈ యొక్క నేల బాగు చేయాలా సోదరులు ముందులుగా అంటా ఉన్నారు, ఈ రాళ్ళు తీసేస్తే మంచిది, ప్లెయిన్గా ఉంటే మంచిది అని. సో దాని కొరకు సమర్పణతో పనిచేశారు. ప్రతి గంప ఎత్తారు. కూలోళ్ళని పెట్టేద్దాం అన్నాను అంటే మళ్ళా లేదు, ఇక్కడ దేవుని పిల్లలు వాళ్ళ పరిచర్య ప్రతి కలిపిన మిక్సర్ పోయటానికి వాళ్ళు మోసారు. కాబట్టి దాని కొరకు సమర్పణలు,
దానికి పని పరిచర్యలు ఇవన్నీ జరిగినాయి దేని కొరకు? వాక్య పరిచర్య కొరకు. కాబట్టి ఇది చేసాం అది చేసామని చెప్పడానికి కాదు, కానీ ఎయిము దేవుని వాక్యము విత్తబడుటకు ఫలించుటకు కొరకు. కాబట్టి మరి ఏ పరిచర్య చేసినాను, మరి అక్కడ పని జరుగుతుందంటే ఆనందించవలను. నన్ను చూపించలేదు, నన్ను కనపరచలేదు అని అనుకోవద్దు. జనరేటర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే న్యూసెన్స్ అది. అది లేదు, అది లేదు, అది లేకపోతే ఇక్కడ చీకటే. కాబట్టి మరి ఒక శరీరంలో ఉన్నాం మనం. ఆ ఒక్క శరీరంలో ఒక్క శిరసత్వంలో మన అవయవాలుగా ఉండి ఏకమైండి ఎలా పనిచేస్తున్నాయో అలాగే మీరు అందరూ పనిచేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని అందరిని ఆస్వాదిస్తాడు. మరి ఈ వారంలో పరిచర్ల కొరకు ఇది అయిన తర్వాత ప్రేమ విందు ఉంటుంది. పరిచర్ కొరకు మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. తర్వాత బుధ గురువారాలు యథావిధిగా మనం నియామకూటాలు కలిగి ఉంటాం. వచ్చే ప్రభు దినం యథావిధిగా 8:30 గంటలకే ఆరాధన కూడా వస్తాం. మరి సహోదరులు కూడా వారి ప్రయాణాల కొరకు, పరిచర్ల కొరకు, మరి దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయండి. చీకటికి సంభవిస్తూ ఉంది, మరి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. క్రొత్త తరం వస్తుంది. మరి ఇప్పుడు ఈ అన్ని సంగతులు ఎరగని తరంగా వస్తారు. అప్పటికే ఈ ఇంటెలిజెన్సీని బట్టి మానసికంగా పాడైపోతున్నాయి పరిస్థితులు. పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది భ్రష్టత్వం. పిల్లలకి ఆహారం తినిపించాలంటే బొమ్మ పెట్టి తినిపిస్తున్నారు. కానీ వాక్యం చెప్పింది, నా తల్లి యొద్ద నేను స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు తల్లి పాలు పెడతా అంటే మోషే ఆ అమ్మకి, అమ్మ బాబు ఏమని, ఒరే మనం హెబ్రీలుగా చేయబడ్డం రా, మీ తాత అబ్రహాముని దేవుడు ఇలాగ ఏర్పరచుకున్నాడు రా, ఇలాగరా అలాగరా అని చెప్పి పాలిస్తూ చెప్పేసింది. ఆ పిల్లవాడు 40 years ఐగుప్తులో అన్ని జ్ఞానాలు పొందాడు, కానీ అక్కడ ఉన్న ఏది అతన్ని ఆకర్షించలే. ఆ వైభవము, ఆ ఆస్తి, ఆ అధికారం, ఆ యొక్క ఘనతని ఆయన ఏది ఇష్టపడలే. ఐగుప్తు ధనాన్ని ఏమనేశాడు? ఒక్క మాట తేల్చేశాడు. ఏమన్నాడు? అల్పకాలము, కొంచెం కాలమే రా ఇది. అయితే శాశ్వతమైన మహిమను, క్రీస్తు విషయమైన నింద, అది శాశ్వతంగా ఉంటుంది. ఆ మహిమ ఆయనతో కూడా పరిపాలించడానికి, ఆయనతో కూడా నూతన సృష్టిలోని ఆ ఐశ్వర్యము ఆయనతో అనుభవించడానికి మరి ఆయన ఆనందించినాడు. కాబట్టి అందుకే వాక్యం అవసరమైనది. క్రీస్తుని గురించిన వాక్యం విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఆ పరిచర్య కొరకు మీరు అందరూ ఉండాలి. మరి పిల్లలు ఇప్పుడే పాడవుతున్నారంటే ఆ బొమ్మ పెట్టి ఆడు తెలియకుండానే అన్నం పెట్టేస్తున్నారు, తెలియకుండానే ముద్ద పెడుతున్నారు. ఆడేం తింటున్నాడో వాడికి తెలియదు. ప్రతిదానికి అలాగ ఆధారపడుతున్నారు, చెడిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఆరాధనకు వచ్చి పిల్లల్లో కొద్దిమంది సెల్ ఫోన్లు చూసుకుంటా ఉంటున్నారని కంప్లైంట్ కాదు, వాడి మేలు కొరకు ఆ విషయాలు యోసేపు చెప్పినట్టుగా తండ్రికి అన్నయ్యలు వాడవుతుంటే ఆ తమ్ముడికి బాధ వేసింది. చెప్పితే వాళ్ళు తిడతారు, కొడతారు. నాన్న ఇలాగని చెప్తే షాడీలు చెప్పేస్తున్నాడు అని చెప్పి ఆడి మీద పగబట్టారు. అలాగా అనుకోవద్దు. బాగవ్వాలన్న ఉద్దేశంతోనే మరి యవనస్తుల గురించి మధ్యలో తెలియకుండా సెల్ ఫోన్ తీస్తున్నారు, ఆడుతున్నారు. ఇవన్నీ పాడైపోయిన మానసిక స్థితి పాడైపోతుంది. కాబట్టి భూలోకం చెడిపోతూ ఉన్నది. కాబట్టి మనం రీసెట్ చేయబట్టకై మరి దేవుని వాక్యం దగ్గర రండి. ప్రభునందు ఉన్నారో లేదో చూడండి. మరి ప్రభునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. మరి ప్రభు వచ్చినప్పుడు మనం ఆయనతో ఉంటాం. ప్రార్థన చేస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయంలో సంఘముగా కలిసి ఉదయం నుండి మాతో మీ సన్నిధి ఉంచారు. వందనాలు ప్రభా.
మలవార్లంకలో సోదరుడు జోసఫ్ గారిని తీసుకుని వెళ్ళి అక్కడ నీ ప్రజల మధ్య గడిపిన సమయాలు బట్టి నీ కొన్నాళ్ళు అక్కడ సంఘాన్ని కూడా జీవిస్తుండండి. పొదలాల్లో ఉన్న సంఘాన్ని కూడా మీరు భద్రపరుస్తుండండి. ఈ దినాన్ని ప్రతి స్థలంలోనూ నీ సేవకులు చేసిన పరిసరం అంతటిని ఆస్వాదిస్తుండండి. ఇప్పుడు ఇక్కడ కూడి వచ్చిన నీ పిల్లలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. సోదరు శాంతి సురేష్ని కూడా జ్ఞాపం చేస్తున్నాం. బిడ్డను కూడా స్వస్థపరిచి భద్రపరిచినారని వందనాలు చెల్లిస్తున్నాం. అలానే గొరగనపూడి నుండి సోదరుడు జోసఫ్ సుశీల కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేస్తున్నాం. సోదరుడు విజయ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. విజయ్ రాణి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, భద్రపరుస్తుండండి. ప్రభా కృప చూపండి. ఇంకా ఈ సమయాన్ని నమ్మకమైన దేవా మరి నెరవేర్చబడిన ప్రతి పరిచర్ను ఆస్వాదించండి. మరి భ్రష్టత్వం నుంచి మమ్మల్ని కాపాడండి. ఈ లౌకికమైన వాటన్నిటిని గురించి మేము విడిచిపోవటకై అరణ్యానికి తీసుకుని పోమని అడుగుతున్నాం. తర్వాత మీరు సిద్ధపరిచిన దాన్ని మేము స్వతంత్రించుకుంటాము. మాకు వాగ్దానం దేశం చేసిన నీ యొక్క వాగ్దానం కొరకు కనిపెడుతున్నాం. నూతన సృష్టిలో మీతో కలిసి సదాకాలం ఆనందించటకై మా హృదయాన్ని సిద్ధపరచము. ఈ లౌకికమైన ఆశలన్నీ తీసివేము. భూమి మీద ఆశ, పొలములను ఆస్తులను సంపాదించుకుంటకు, విద్య అధికమైన విద్యను సంపాదించుకుంటకు, ఇంకా సౌఖ్యంగా ఉండటకు ఈ భూమి మీద ఇంకా కాలం చెల్లిపోయినది. మరి అది పొందినను వారికి నిద్ర లేదు. అయితే మీ అందు విశ్రాంతి ఉన్నది. కాబట్టి ప్రభా నీలోనికి ముందుగా రాగలటకు సహాయపడండి. మరి మీరు ద్వారం మునిపే లోపల మమ్మలను మీరు పిలిచిన వెంటనే లోపల ఉండగలటకు సహాయపడండి. దేవా కృప చెప్పండి. ఈ నీ బిడ్డలందరినీ ఆస్వాదించండి. జోసఫ్ గారిని ప్రీసలాన్ని బట్టి ఉన్నాలు, వారు నెరవేర్చిన పరిసరం అంతటిని బట్టి ఉన్నాలు, ఇచ్చిన ఎంకరేజ్మెంట్ని బట్టి ఉన్నాలు. మరి వారిని కూడా తోడండి. సంపూర్ణమైన ఆరోగ్యం నింపి ఇచ్చిన ఆయుష్ అంతట్లో ప్రభు మీ బలాన్ని వారికి ఇవ్వండి. దేవా సహాయం దయచేయండి. సంఘం అంతటిని ఆస్వాదిస్తుండండి. ప్రభా ఇప్పుడు ప్రేమైంది సమయం కూడా దీవించమని అడుగుతున్నాం. ప్రభా నీకు అప్పగించుకుంటూ మరి విశ్వాసంతో నీ పిల్లలు తెచ్చి వచ్చిన ప్రతి అర్పణలు, మరి ఆయా సమయాల్లోనూ తెచ్చి వచ్చిన అర్పణలన్నింటినీ జ్ఞప్తిలో ఉంచుకోమని నీకే ఘనత మహిమ మీకు చెల్లిస్తూ మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీతో సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.